భూషణం గారు ప్రభావతి గారులకు నలుగురు సంతానం, ముగ్గురు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. మరి జ్యేష్ఠుడు అన్న మరి యేసుదాస్ గారు, వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని, సతీమణి శాంతి దాసుని జ్ఞాపకం చేసుకుని వారికి కూడా ముగ్గురు బిడ్డలను ఇవ్వటం జరిగింది. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మరి ఈ దినాన్ని అన్న ఇక్కడ ఉంటాడని చాలా ఆశపడ్డాము. కానీ వారికి సెలవు దొరకని కారణం చేత మరి చాలా ప్రయత్నం చేశాడు, కానీ రాలేకపోయాడు. మేము కూడా చాలా మరి ఆయన లేనందుకు చాలా మరి బాధగా ఉన్నప్పటికీ మరి ఎంతో మరి ఈ దినాన్ని మిమ్మల్ని అందరిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. వదిన అన్న ఇద్దరు కూడా ఎంతో కష్టపడి మరి అక్కడ పని చేసుకుని ఈ చక్కటి మరి బిల్డింగ్ వారు కట్టుకున్నారు. మరి దీన్ని చక్కగా ఎంతో దగ్గరుండి చక్కని రీతిలో మా అన్నోళ్ళు తోడల్లి గారు శామ్యుల్ గారు, సేహత్ శామ్యుల్ గారు చక్కగా దగ్గరుండి ఎంతో మరి సర్వాంగ సుందరంగా ఈ బిల్డింగ్ని కట్టించడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారికి నా యొక్క కుటుంబం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. మరి చాలామంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఇంకొంతమంది దైవజనులు అబ్స్కెండ్ అయ్యారు, అటు వెళ్ళిపోయారు. కాబట్టి వారందరూ కూడా వచ్చినట్లయితే సంతోషంగా ఉండును, కొంచెం మరి ఇబ్బందిగా కూడా ఉండునేమో, వాళ్ళందరికీ సమయం ఇవ్వలేక. ఇప్పుడు వచ్చిన దైవజనులను బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక విధంగా లోపల కొంచెం కంగారుగా ఉంది. ఎందుకంటే అక్కడ పొయ్యి ఆరిపోయింది, పొగ వస్తుంది అంటే వంటలు అయిపోయానని అర్థం అంట, అది సంగతి. కాబట్టి కొన్ని గ్రీటింగ్స్ 3 నిమిషాలు, మీరు ఏం బాధపడకండి. 3 నిమిషాలు చక్కటి గ్రీటింగ్ చెప్పే దైవజనులు ఉన్నారు స్వీట్ అండ్ షార్ట్లో. ఒకవేళ 3 నిమిషాలు మిగించలేకపోతే ఏంటంటే మీ కానవాలు లేచి నిలబడతాను, దానికి ఇదే మీ కానవాలు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకుని వర్తమానం కూడా ఉంది అని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ప్రార్థన చేసిన తర్వాత శుభాలు మనం విందాం. స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. వికనాధికారుల సంఖ్యలను బట్టి దైవశకుల కుటుంబాన్ని ఈ విధంగా మీరు ఆశీర్వదిస్తున్న విధానానికి వందనాలు. ఎస్ఎస్ గారిని వారి కుటుంబాన్ని ప్రేమించి చక్కటి ఇల్లు ఇచ్చినారు, అందరినీ వందనాలు తండ్రి. ఇల్లు ప్రతిష్ట చేయడానికి ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు స్తోత్రములు. ఇంటిలో ఉంటున్న ప్రతి బిడ్డ దీవించి మీరు ఆశ్రయించండి. ఇంటి ద్వారాగా కుటుంబస్తుల ద్వారాగా మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఈ సమయంలో మన సవాలు చెప్పుచుండగా వారి ముఖాంతరం నుంచి మీరు మాట్లాడి మా అందరి నుంచి కావాల్సినటువంటి మాటలు అందించండి. ప్రతి బిడ్డను మీ కంట్రోల్లో ఉంచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో మీకు వినయంతో బ్రతిమాలు కొట్టి వేడుకొంచున్నాము తండ్రి. సొసైటీ అధ్యక్షులు సిహెచ్ జాన్ మోజెస్ గారు వారి శుభాలు తెలియజేయవలసింది మనం క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నూతన గృహ ప్రతిష్ఠిత ఈ కృతజ్ఞత కూడుకను అధ్యక్షులు నడిపించినటువంటి మా తోటి దైవజనులు డి జోసెఫ్ గారికి, వేదిక మీద ఆశీనుల దైవజనులందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున ప్రియులు మా టీసీ సంస్థలో దేవుని యొక్క అద్భుతమైన పరిచర్య చేసి ప్రభు యొక్క సన్నిధిలో నిత్య విశ్రాంతిలో ఉన్నటువంటి దైవజనులు క్రీస్తు యేసులు దొండపాటి భూషణం గారు, వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి సత్యమణి గారు వదినమ్మ ప్రభావతి గారిని బట్టి దేవుడు వారి దాంపత్య జీవితంలో వారికి అనుగ్రహించిన 3 కుమారులు కుమార్తెను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అధ్యక్షులు వారు ముందుగానే బ్రేక్ వేశారు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ముచ్చటగా 3 మాటలు చెప్పి నా శుభాలు నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరి దేవుని సేవకుని యొక్క గర్భపు ఫలములో నుండి వచ్చినటువంటి కుమారులు అందరూ కూడా దేవుని యొక్క సేవా పరిచర్యలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారి జ్యేష్ఠ కుమారుడు జేసుదాస్ గారు, వారి సతీమణి శాంతి కుమార్ గారు, దేవుడు వారిని ఆశీర్వదించి వారిని దీవించి వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు.
ఆ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆ ఆశీర్వాదాలు కూడా మనము కూడా దాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథములు అంటాడు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అన్నాడు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఈ రోజున జేసుదాస్ గారు, వారి సతీమణి గారు, వారిరువురు కష్టపడుట చేత ఈ రోజున వారు ఉండటానికి దేవుడు ఒక శ్రేష్టమైన ఒక మంచి గృహాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిందా, హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడుదల పొందుకుంటూ వచ్చుతూ వారి యొక్క యాత్ర జీవితంలో వారు గుడారాలలో నివాసము చేస్తూ చివరికి దేవుడు వారితో ఏమన్నాడంటే, మీరు ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించండి అంటూ ద్వితీయోపదేశకాండములు అన్నాడు. ఎటువంటి ఇల్లు కట్టించుకోవాలి అంచుకుని వాటిలో నివసించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము కూడా ఎటువంటిదంటే అది శ్రేష్టమైనది, అది మంచిది. మనకు కావలసినవి ఎలాగ ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే అది మంచిదిగా ఉండాలి. కట్టుకునే గృహము కూడా మంచిదిగా ఉండాలి. అయితే దేవుడు కోరుకున్న రీతిలో మరి అనుగ్రహింపబడినటువంటి ఈ మంచి గృహములో ఏమేమి ఉండాలో 3 మాటలు చెప్పి నా శుభాలు వివరించను. 3 మాటలు చెప్పి నా శుభాలు ముగిస్తాను. 1, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గృహములో ఉండవలసింది జయ జీవితం అనుగ్రహించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైనటువంటి యెహోవా నిబంధన మందసం. అలనాడు గిత్తీయుడకు ఓబేదోము గృహములో దేవుని యొక్క మందసం ఉండాలి. మందసం ఉంటే ఆశీర్వాదం. 1 సమూయేలు గ్రంథం 4:2 అంటాడు, మందసము మన మధ్యన ఉన్న ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించును. చేతిలో నుండి రక్షిస్తూ ఉంటుంది. 2వది, మన గృహములో ఉండవలసింది నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదములో వినబడను. మన గృహములో నుండి రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదం వినబడాలి. అన్యజనుల మధ్యలో దేవునికి సాక్షులుగా ఉండాలి అంటే మన ఇంటిలో నుండి నీతిని కూర్చుని దేవుని కూర్చుని ఉత్సాహ సునాదములు వినబడాలి. అంతేకాదు మత్తయి సువార్త 10వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, దేవుడు అనుగ్రహించినటువంటి గృహము యోగ్యమైన గృహముగా ఉండాలి. యోగ్యమైన దేవుడు అంటాడు, ఆ ఇంటికి సమాధానము కావాలంటే ఆ సమాధానం ఎలాగొస్తుంది? ఆ ఇల్లు కూడా అలనాడు మరియా మార్తలు యేసుక్రీస్తు ప్రభువునకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా దైవజనులు, దేవుని సేవకులు, దైవజనులు ప్రభు యొక్క సన్నిధిలో నిత్య విశ్రాంతిలో ఉన్న క్రీస్తు యేసులు దొండబడి భూషణాలు దేవుడు వారికి అనుగ్రహించునుగాక. చక్కటి చేస్తున్నాను. ఆకలేస్తుంది కదా, కొంచెం చెప్పడం కష్టం లేండి. దేవుని స్తోత్రం. ఇందాక అయ్యగారు అధ్యక్షుడు వారు చదివించారు. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇల్లు కట్టినటువంటి వాడు ఎవరు? తాపి మీద పేరు వద్దులేండి మనకి. దగ్గరుండి సామెల గారి దగ్గరుండి బాగా కట్టించారు, చాలా సంతోషం. ఇలాగే మొన్న ఒక అన్యులు దేవునిలోకి రక్షించబడి ఇలాంటి గృహం కట్టుకున్నారండి. దేవుని సేవకులకి మేము అందరం వెళ్ళాం చాలామంది. వెళ్ళిన తర్వాత ప్రార్థన అయ్యగారి చేత అభిషేకం కలిగి దేవుని సేవకులు రిబ్బన్ కట్ చేయించుకుంటారు కదా. మాకంటే ముందు ఆ ఇంట్లో ఆవు పేడ ఉంది. ఏముంది? ఆవు పేడ. ఓ పక్కన ఇది ఉంది. ఇదేంటి పాస్టర్ గారిని పిలిచారు, ఓ పక్కన ఆవు పేడ ఉందేంటి, ఓ పక్కన ఇది ఉంది ఏంటంటే, లేదండి అది రావాలండి, అది ఉంటే ఆశీర్వాదం అండి అన్నారు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు కదా, అంగంటే చాలామంది ఉంటే ఇటు ఉండు లేకపోతే అటు ఉండు, అంతే కదా. మరి భూషణ్ గారు నాకు తండ్రి లాంటి వాడు, చాలా మంచివాడు. ఆంబోతు గుడి దగ్గర సచ్చి నడిపించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నేనే అక్కడ పాస్టర్గా ఉండి నడిపిస్తున్నాను. ఆయన తర్వాత నన్ను దేవుడు అభిషేకించాడు. దేవుని స్తోత్రం. అలాగే వారి అబ్బాయిలు అందరూ నాకు పరిచయం. పెద్ద కుమారుడు జేసుదాస్ గారు ఇజ్రాయెల్ దేశంలో ఉంటాం, తన భార్య ఉంటే సంతోషం. రెండో కుమారుడు శ్రీని గారు, తన భార్య బిడ్డను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు.
మూడో కుమారుడు జోసెఫ్ గారు. మీ అందరం ఆయా దేశాలు, కొన్ని దేశాలు వెళ్ళి దేవుని స్తుతించి దేవుని గణపతి రావడం జరిగింది. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడింది, అంతే కదా. సమస్తము కట్టినవాడు దేవుడేనండి. ఆకాశం భూమి ప్రపంచాన్ని కట్టినటువంటి వాడు దేవుడే. ఇల్లు అనగా ఇంగ్లీష్లో ఒక మాట రాయబడింది, హౌస్ అంటారు కదా. హౌస్ హౌస్ అంటే HOUSE. 5 మాటలు 60 నిమిషం చెప్పి ముగిస్తాను, లేగద్దులేండి దయచేసి. దేవుని స్తోత్రం. హెచ్ అనగా హౌస్లో ఉంటుంది కదా. హెచ్ అంటే మీకు తెలుగులో, వీళ్ళు ఇంగ్లీషే అక్కలే, తెలుగులో నేర్చుకోవచ్చు. హెచ్ ఫర్ హాస్పిటాలిటీ అంటారు. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం. చాలా గృహాల్లో డబ్బు ఉంటుంది కానీ ఆతిథ్యం ఇవ్వలేరు కదండి. చాలా కుటుంబాలు ఎంత ప్రేమ నటిస్తారో, నటించకూడదు దేవుని బిడ్డలుగా, ఆతిథ్యం ఇవ్వాలి. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో, ఎబ్రీ 13:1 చదువుదాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరువకుడి, దానివల్లనే కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవదూతలకు ఇచ్చారంట. ఆదికాండం 18వ అధ్యాయంలో శారమ్మ అబ్రహాము గుడారములు ఉన్నారు. ఉన్న తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయంలో తండ్రి కుమార పరిశుద్ధ 3 దేవదూతలు వచ్చేసారు. వచ్చిన తర్వాత అబ్రహాం ముసలివాడే, వీళ్ళని చూసి కంగారైపోయి, చాలామంది కంగారు పడరు, వెనక్కి లోపలికి వెళ్ళిపోతారు కొంతమంది, వచ్చేస్తున్నాడు పాస్టర్ గారు అని కదా. అందుచేత అక్కడ అబ్రహాము శారా కంగారు పడిపోయి, అయ్యగారులు వందనాలు, కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, ఈరోజు ఇక్కడ ఉండాలని మీరు మంచి పలావ్ ఏర్పాటు చేసి, మంచి భోజనాలు ఏర్పాటు చేసి, కంగారుగా మంచి భోజనాలు పెట్టాడు. వాళ్ళు కూడా సమృద్ధిగా తిని వారింట్లో లోటు ఏంటో తీర్చేశాడు. దేవుని స్తోత్రం. ఏదో అనుకుంటాం ఆయనకి పెడితే మనకేం వస్తుందని, తెలియక చేశారంట. మీరు కూడా మేము ప్రేమించి చెప్తున్నాను, ఆతిథ్యం ఇవ్వండి. మార్తా మరియలు ఆతిథ్యం ఇచ్చారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. HO అంటే జ్ఞాపకం చేసుకుంటాం మాట అంటే ఒబీడియన్స్ అంటే విధేయత కలిగి ఉండాలి. ఏ కుటుంబంలో అయితే విధేయత కలిగి ఉంటుందో సమాధానం ఉంటారో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని స్తోత్రం. మూడవది అంటే యూనిటీ, ఐక్యత. చాలామంది ఉంటారు యూనిటీగా ఉండరు, ఐక్యతగా ఉండరు, కొట్టుకుని కావటం కొంతమంది, దెబ్బలాట్లు. దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, ఆత్మీయ తల్లిని చెప్పుకుంటారు, నోరిప్తే కంపు భయంకరంగా. అలా కాదు, నేను ప్రేమించి చెప్తున్నాను. ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి, యూనిటీ, ఐక్యత కలిగి ఉండాలి. 133వ కీర్తనలు చెప్పాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలో, ఎంత మనోహరం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. మీ అందరం ఐక్యతగా ఉంటాం. దేవుని సేవకులుగా జోసెఫ్ గారు, జాన్ మూసే గారు, భక్తులు మలాగిరి, అందరం, సామిల్ గారు, అందరూ ఐక్యతగా ఉంటాం. ఐక్యత కావాలి. ఐక్యత లేని చోట ఆశీర్వాదం ఉండదు. మరి ఒక మాట, ఎస్ ఫర్ సెక్యూరిటీ, భద్రత ఉండాలి. దేవుడే భద్రతగా పెట్టుకోవాలి. చివరి మాట, అనగా ఎటర్నిటీ, మనం చనిపోయిన తర్వాత ఈ లోకం శాశ్వతం కాదు, ఈ బిల్డింగ్లు శాశ్వతం కాదు కానీ పరలోకం శాశ్వతం. అట్టి కృప మనందరం పొందుకోవాలని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. అయ్యగారికి వందనాలు. చాలా విషయాలు తెలియజేశారు. మరి వారికి నా ప్రత్యేకమైన కుల నుండి విచ్చేసిన దైవజనులు యేసయ్య వెలుగు టీవీ స్పీకర్ గారు ఆంధ్రే గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వేదికను అలంకరించిన దైవజనులకు, అభిషక్తులకు, అలాగే కూడి వచ్చిన మరి సగినేడిపల్లి మండల ఫెలోషిప్ ప్రార్థన సదస్ మరి పాస్టర్లు అందరూ ఈ స్థలంలో ఉన్నారు. మరి వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ప్రియులు కీసెస్సులైన భూషణం గారు, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. అలాగే మరి మా అక్క కాంతకుమారి లక్కవారం, మరి వారు కూడా ఎంతో ప్రార్థనా పరులు, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. మరి జేస్దాస్ అలాగే శాంతకుమారి, వీరిద్దరూ మరి ఎంతో కష్టపడి ప్రయాసపడి గృహాన్ని నిర్మించుకోవడానికి వారు ఏర్పాట్లు కలిగి ఉన్నప్పుడు సామ్యల్ రాజు గారు, వారి యొక్క మరి శాంతకుమారి బావగారు, వారు ఈ గృహాన్ని నిర్మించడం జరిగింది.
చదవబడిన వాక్యం అందరూ చెప్పే వాక్యమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థం. కానీ దేవుడు కట్టించాలని ఉద్దేశించినప్పుడు దాన్ని మనము బ్రేక్ చేయడం కూడా మన ప్రయాస కూడా వ్యర్థమే. దేవుడు కట్టించడానికి సిద్ధపడిన సమయంలో మరి అన్నగా నన్ను కూడా ప్రతి విషయాన్ని ఆలోచన చేసి ఎలాగా ఈ గృహాన్ని నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేసి ఈ స్థలంలో ప్రారంభం నుండి శంకుస్థాపన చేసే టైం నుండి స్లాబ్ వేసే వరకు, గృహము సిద్ధపరిచే వరకు అలాగే చదవండి. ఎంతమంది కుమారులు? 14, 3 కుమార్తెల సేవ పరిచర్య ప్రతి ఒక్కరూ పూచి కలిగి ఉన్నారు. అలాగే మరి భూషణ్ గారి యొక్క కుటుంబంలో పిల్లలందరూ మరి జోసఫ్ గారు పరిచర్య చేస్తున్నప్పుడు వారి గురించి తెలియజేస్తూ ఉన్నారు. మరి వీరందరూ చక్కగా వాడబడిన బిడ్డలు. అలాగే కాంతకుమారి గారు కూడా మంచి ప్రార్థన పర్రాలు. బిడ్డలను దేవుని కొరకు పెంచడం జరిగింది. మరి పిల్లలు కూడా చక్కటి దైవజనులుగా సిద్ధపడ్డారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఒక చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనములో 2వ లైన్ చదువుదాం. నీతిమంతుల యొక్క నివాస స్థలములో యెహోవా. 1 కొరింథీ 2వ అధ్యాయము 9లో కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడ సెలవిస్తూ ఉన్నాడు. మొదటి గృహము కుటుంబం యొక్క వ్యవస్థను కరెక్ట్గా కట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. రెండవది నివసించడానికి మనకు కావలసినటువంటి గృహము దేవుడే ఏర్పాటు చేస్తారంట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నేను త్వరగా ముగించాలి కాబట్టి వాక్యాలు చదివించాను. ఆ 11వ వాక్యంలో ఒక మాట ఉంది, నాను అని దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఈ గృహాన్ని దేవుడు ఇచ్చారు అంటే ఆయన ఇచ్చిందే. మొన్నటి దినాన్ని ఒక విషయం విన్నాను. ఒక దైవజనుడు చెప్తూ ఉన్నారు, జరిగిన విషయమే. ఒక రాజు యొక్క బర్త్డే ఆహ్వానము అందరికీ వచ్చింది. అందరూ వచ్చారు. వారికి ఏ బహుమానం కావాలో ఇస్తూ ఉన్నాడు ఆయన. అన్నీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఒక్క వ్యక్తి మట్టికి దీనంగా దిగాలుగా చూస్తూ ఉన్నాడు. అబ్బాయి, నీకేం కావాలి? నువ్వు మొదటే వచ్చావు, చివరి వరకు ఉన్నావు, నువ్వేమి కోరుకోలేదే. అయ్యా, నాకు ఇవేం అక్కర్లేదండి. మీరు నా ఇంటిని దర్శించి నాతో మీరు భోజనం చేస్తే అంతే చాలు, నా కోరిక అది అన్నారు. అలాగా నీ కోరిక చిన్నదేనా? నేను భోజనం చేస్తాను. సరే, మాట ఇచ్చేసారు రాజుగారు. మాట ఇచ్చిన తర్వాత సరే ఆ మంత్రిని పంపించారు, పలానా చోటుకు వెళ్ళండి, ఆయనకి నేను వచ్చి భోజనం చేయాలని కోరుకున్నాడు, ఏమీ కోరుకోలేదు అని చెప్తే కూడా బంధించేశారు. సరే, కరెంట్ లేదు, చేలగట్టు నుంచి వెళ్ళాలి. అరే, రాజుగారు ఆర్డర్ ఇచ్చారు, అన్నీ జరిగిపోయాయి. ఒక రోజున రాజుగారు వెళ్ళారు. విందులోనికి ఆహ్వానించినప్పుడు ఆయన భయపడిపోతున్నాడు. రాజుగారు కట్టుకుంటున్నారేమో అనుకున్నారు. అబ్బాయి రా, నాతో కలిసి భోంచేయి, ఈ ఏర్పాట్లన్నీ నీ కొరకే నేను చేశాను, ఈ పనివారు ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ నీకు సహకరిస్తారు, అందరూ నీతో ఉంటారు, నేను ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. మంచిదండి. ప్రేమతో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి జయసుదాస్ గారు, వారి కుటుంబానికి, ప్రాముఖ్యంగా సమీల గారికి, కూడొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జీవము అయినటువంటి దేవుడు పిల్లరా, నీతిమంతుల సంతానాన్ని నేను విడువునని చెప్పిన రీతిగా దైవజనులు మరి భూషణ్ గారిని దేవుడు ప్రేమించి మరి వారి జీవితాల్లో మరి దేవుని యొక్క మందస్సు, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాటను మనం విన్నప్పుడు
దేవుడు తప్పకుండా ప్రతి మనిషిని కూడా దేవుడు దీవించి ఆస్వాదిస్తాడు. అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నాడు. అబ్రహాము దేవుడు మాటను విన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. దైవజనులు మరి భూషణం గారు, మరి వారు భూషణ్ గారు నాకు తెలియదు, జేసుదాస్ గారు నాకు తెలుసు. మేము చుట్టువారంలో దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు దైవజనులు ప్రసాద్ గారు అలానే సమయల్ గారి ద్వారా జేసుదాస్ గారు మాకు పరిచయస్తులు. నేను ప్రారంభ దినంలో మరి దేవుని పరిచర్య ప్రారంభించినప్పుడు మరి జేసుదాస్ గారు అలాగే సిస్టర్ శాంత్ కుమార్ గారు మా పరిచర్యలోనికి వచ్చి వారు సరైనటువంటి అకామిడేషన్ లేనప్పుడు వారి పరిచర్యలో సహకరించినటువంటి బిడ్డలు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి వారు పిల్లరా మరి ఎంతగానో చక్కగా పాటలు పాడేవారు. ఇదప్పుడు చెప్పారయ్య గారు, దేవుడు తను ప్రేమించే వారికి ఆయన చేసే మేళ్ళు కంటికి, కనబడవు చెవికి, వినబడవు మనుషు హృదయానికి గోచరం కావన్నాడు. ఈ సమయంలో మరి జేసుదాస్ గారి విషయంలో సమయాలన్నా ఎప్పటికప్పుడు మాకు ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. ఈ గృహం కడుతున్నారు, దానికోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. కనుక సహోదరులు చాలా పిల్లరా మరి ప్రార్థనాపూర్వకంగా ఉండేటువంటి వారు. దేవుడు వారికి బహుమానంగా ఈ మంచి గృహాన్ని దేవుడు వారికి ఇచ్చారు. పిల్లరా మరి వారు దేవుని కలిగినటువంటి వారు కాబట్టి ఓబేదేదు ఇంటిలో దేవుని మందస్సు ఉన్నప్పుడు ఓబేదేమును తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఎలాగైతే మరి ఆశీర్వదించాడో అలాగా ఈ గృహస్థులను దేవుడు బహుగా దీవిస్తాడు. అయితే దేవుని యొక్క మందస్సము తప్పకుండా ఈ యొక్క ఇంటిలో మరి ఉండాలి. చాలా కుటుంబాల్లో ఏముంటుందంటే యెషయా గ్రంథం 32:13 అంటాడు, ఆనంద గృహములన్నిటిలోని బలు రక్కసి చెట్లను ముళ్ళ తుప్పలను ఉన్నాయని చెప్పాడు. ఇది నాలో చాలామంది ఏం చేస్తారంటే బాహ్య సంబంధమైనటువంటి రీతిలో మనుషులు బ్రతుకుతున్నారు తప్ప ఆత్మ సంబంధంగా ఎదగాలనేటువంటి మనుషులకు లేవు. మీ హృదయమే దేవుని యొక్క ఆలయం అని చెప్పాడు. ఆ ఆలయాన్ని మనము నిర్మించుకున్నప్పుడు మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు ఏమీ కూడా కొదువనేటువంటివి ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా హృదయం అనే ఆలయాన్ని కట్టుకోవాలి. దేవుడు ఇప్పుడు ఈ కుటుంబాన్ని దేవుడు వీరికి ఇచ్చారు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పారు. ఈ ఇంటిని కట్టడానికి అలా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహం చేయడానికి తన దాసుని ఏ రీతిగా ఎన్నుకున్నారో అలా సామ్యూయల్ గారు కూడా మరి నమ్మకమైనటువంటి పనివాడిగా ఉంటూ అలాగే దైవజనులు కాబట్టి జోసెఫ్ గారు అలా వీరందరూ దేవుని పనిలో ఉన్నటువంటి వారు కాబట్టి వీరందరూ కూడా ఐక్యత కలిగి ఈ ఇంటిని నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. కనుక మీ ఆ గనురాలైనటువంటి స్త్రీ శాంతకుమారి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆ గనురాలైనటువంటి స్త్రీ మన ఇంటికి వచ్చి చూపు వచ్చినటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడిని నేను ఎరుగుదును. కాబట్టి వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క స్థలంలో భోజనం చేసి అనగా ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలని చెప్పారు. అంతేకాదు తన భర్తకి ఒక విషయాన్ని చెప్పింది. ఏంటంటే తన భర్తతో చెప్పి ఆ బిల్డింగ్ పైన ఒక బల్ల పీట దీపస్తంభము ఏర్పాటు చేసింది. దైవజనుడు నిజమైన దైవజనులు అంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, సరైనటువంటి వాళ్ళు కాదు. మోసపోకూడదు. ఇవి కడవరి దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనగా నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడని చెప్పాడు. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి కొదువులు ఉండవని దైవ సేవకుడిగా తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమించితివో నిన్నంతగా దూషించితిను, నన్నెంతగా నీవెరిగితివో నిన్నెంతగా నీ మరచితిను. గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా. అయ్యా
యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకుల నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా చెప్పగలనా గాయనా నే గాయగలనా గలనా నే చెప్పగలనా గాయనా నే గాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నెంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నెంతగా నీ మరచితివో. అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి దైవజనులకు కార్యక్రమాన్ని నడిపిస్తున్న జోసెఫ్ గారికి అధ్యక్షులుగా ఉండి అంత భారమైనప్పటికీ మరి ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. ప్రియులరా మరి జేసుదాస్ గారు, సహోదరి శాంతకుమార్ గారు, అలాగే సమయల్ గారు, వీరందరూ కూడా మరి దేవునిలో సాగుతున్న బిడ్డలు. ముఖ్యంగా బోసన్ గారి కుటుంబం అంతా కూడా ప్రభులో సాగటానికి, వారు దేవుని పని చేయటానికి, వారు నిత్య విశ్రాంతులకు వెళ్ళిపోయినప్పటికీ వారి కుమారులందరూ కూడా దేవుని సమర్థన జరిగించడానికి దేవుడు అంతా ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇక్కడ ఉన్న దేవుని యొక్క సేవకులు మరి ప్రసాదయ్య గారు, సహోదరి కాంతకుమారి గారు అనంతా మరి చక్కగా దేవునిలోను నడిపించిన దైవజనులు ప్రసాదయ్య గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జేసుదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి గారు సేవలో ఉన్నారు. మేము కలుసుకున్న విషయం 15 సంవత్సరాల క్రితం వారు చక్కని పాటలు పాడుతూ మా సంఘానికి వచ్చి ఎంతగానో ఉద్యమంగా మాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండేవారు. తర్వాత ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు. నిన్నటి దినాన్న ఫోన్ వచ్చినప్పుడు సమీల్ అన్నయ్య గారు ఫోన్ చేసినప్పుడు మరి స్థలం రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. చక్కని గృహాన్ని వారు ఏర్పాటు చేసుకోవడానికి జీవంగల దేవుడు తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమను చూపించాడు. ప్రియులరా, మరి ఈ గృహము అనేది 2 కుటుంబాలు మనం చూస్తున్నాం. ఒకటి సౌలు కుటుంబము, రెండవది దావీదు కుటుంబం. 2 కుటుంబాలు కూడా దేవుని చేత
ఏర్పాటు చేయబడిన దేవుడే అభిషేకించాడు ఇద్దరు కూడా. ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోయిందంట, నేర్చలిపోయింది. దావీదు కుటుంబం అంతంతకు ప్రబిలినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు దావీదు కుటుంబం అంతగా దీవించబడ్డదంటే, దావీదు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుక ఆ విధంగా మరి దేవుడు ఎంతగానో దావీదును ఆశీర్వదించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులరా, జ్ఞాని అని సొలొమోను అంటాడు, నా కొరకు గొప్పవాటిని చేయించుకున్నాను, తోటలు నాటించాను, ఇల్లు కట్టుకున్నాను, దాసదాసులను సంపాదించుకున్నాను, ఇంకా ఏవేవో అని కూడా సంపాదించుకున్నాను, కానీ వీటి అందు నాకు ఏమాత్రం కూడా సంతోషము లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. జాతికి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ కూడి వచ్చిన మనందరము మరి ఎంతగా సంతోషిస్తున్నామంటే చాలా సంతోషిస్తున్నాం. నిజంగా మరి ఎంతమంది హృదయాల్లో సంతోషం ఉందో నాకు తెలీదు. కనుక దేవుని బట్టి మనం సంతోషించాలంటే పరలోక గమ్యాన్ని చేరతామని సంతోషించాలి. పరలోక మహామహిమను భూమి మీద ఉంటున్నప్పుడు ఆ అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని మనం కావాలని కోరుకోవాలి. కనుక ఈ సంతోషం కేవలం మరి లోక సంబంధమైనది. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎన్నో మరి దేవుడు తన బిడ్డలను ప్రేమించి అనేకమైన ఆశీర్వాదములతో నింపడానికే ఆయన మనలను సృష్టించాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలను ఏం చెప్పండి, మీ గృహాలు కట్టుకోండి, తోటలు నాటించండి, మీ పిల్లలకు వివాహాలు జరిగించండి. ఇలాగ ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు కాదు కానీ పరలోకపు ఆశీర్వాదం కొరకు మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలి. అందుకే జక్కయ్య మరి ఇంటికి రక్షణ వచ్చిందని మాట్లాడుకున్నప్పుడు నిజంగా జక్కయ్యలో ఉన్న గొప్ప సంతోషం, ఆనందము, పట్టలేనంత ఆనందం, పట్టలేనంత సంతోషం తన జీవితంలో వచ్చింది. నిజంగా అప్పటి వరకు మరి లోక సంబంధంగా జీవించినప్పటికీ, ఆయన ఎంతో మరి పాపి అయినప్పటికీ నిజంగా తన హృదయము సంతోషంతో నింపబడిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చేరువచ్చిన మనందరూ కూడా ఇక్కడ కూర్చున్న మనందరము వాక్యాన్ని వింటున్నాము. నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దినదినము దేవునికి ఆతిథ్యమిచ్చే గృహంగా దేవుని బిడ్డలుగా జీవించాలి. అందుకే మనం చదువుకున్న 128వ దావీదు కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగునా ఆశ్చర్యపబడును, నీ పిల్లలను చూసేదేమని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ విధంగా మరి జేసుదాస్ గారు, శాంతకుమార్ గారు ప్రియులరా, మరి వారి బిడ్డలు మరి ప్రభులో సాగటానికి ప్రభు మహాకృపను బట్టి వారు ఇజ్రాయేల్ దేశం వెళ్ళి చక్కని గృహాన్ని మరి నిర్మాణం చేసుకోవటానికి జీవంగల దేవుడు వారి చేత ఈ గృహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా మరి సమూయేలు గారు ఈ పని అంతా కూడా చక్కగా ఎంత రూపుదిద్దటానికి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ పనులను కూడా చక్కబెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అందరి బట్టి మరొకసారి సంతోషిస్తూ మరి ముఖ్యంగా నీతిమంతులు కూడా ఆరంభంలో నుంచి రక్షణ కూర్చున్న సునాదం ఎలవేళ్ళలో కూడా నిజంగా చాలామంది మరి ఎంతమంది ఎక్కడ ఉంటున్నాం, ఎంతమంది ఈ గృహాల్లో ఆ ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చాలామంది గృహాలు మరి టీవీలు, మేము అనేకమైన ప్రాంతాలకు సువార్తకు వెళ్ళి వస్తున్నప్పుడు ప్రియులరా వారు టీవీలు వదిలేసి నిద్రపోతుంటారు, మరి తలుపులు కూడా తీసుకుంటూ ఉంటాయి. చూస్తే భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఈ గృహంలో ఎల్లవేళ కూడా దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇచ్చి దేవునితో ఇంకా మరి వారి తండ్రి గారి కంటే మరి భూషణ్ గారి కంటే యేసుదాస్ గారు, వారి సతీమణి గారు ప్రియులరా అబ్రహాము 99 ఏండ్ల వయసులో కూడా ఏ విధంగా సాగిలపడి దేవునికి ఇష్టడుగా జీవించాడు, ఆ విధంగా ఉండాలని అభినందిస్తూ దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన జోసెఫ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడైనటువంటి యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నేటి సభకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి బావుగారిని బట్టి వందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అభిషక్త యాజక సమూహం అంతటికీ వందనాలు. నేటి దినాన్ని కుటుంబాన్ని ప్రేమించి చేరువచ్చినటువంటి బంధువర్గానికి, సంఘానికి, స్నేహితులకు, అభిమానులకు అందరికీ కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయములో 12వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి అతని రాజ్యమును స్థిరపరచెదను. బైబిల్ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదుతో దేవుని ప్రవక్త అయినటువంటి నాతానును పంపించాడు దావీదు దగ్గరికి. నాతానును పంపించి
దావీదుతో ఇలాగూ చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ముందు దేవుని మాట వెనుక దేవుని త్రోసివేసినటువంటి సౌలును జ్ఞాపకం చేస్తూ, దావీదు పట్ల దేవుని యొక్క కృప ఏమై ఉందో, దావీదు పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో, దావీదు పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందో అనేది జ్ఞాపకం చేస్తూ ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు, నీవు నిద్రించిన తర్వాత నీ గర్భవాసములో నుండి వచ్చిన సంతానాన్ని హెచ్చిస్తాను. దేవునికి మహిమ కలుగునిగాక. కీర్తిశేషులు భూషణ్ గారిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మామయ్య గారు లేకపోతే అత్తను మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి యొక్క గర్భవాసములో నుండి వచ్చినటువంటి సంతానం, ఇందాక అత్త సాక్ష్యం చెప్పారు, 4 సంతానం గురించి పరిచయం చేశారు. నిజంగా ఎంత అద్భుతం అని అంటే, నిజంగా ఈ ఇంటి ఓనర్ గారు ఇక్కడ నిలబడి యెరూషలేము అనే పాట పాడితే సరిపోద్దేమో. కాబట్టి దేవుడు ప్రియులారా వారి సంతానాన్ని ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కనుక మనం ఆలోచన చేస్తే, ఆత్మీయంగా పెద్ద కుమారుణ్ణి దేవుడు వృద్ధి చేస్తూ ఉన్నాడు. రెండవ కుమారుణ్ణి ఆర్థికంగా ప్రక్కన పెడితే ఆత్మీయంగా వాడుకుంటూ ఉన్నాడు. మూడవ కుమారుని కూడా ఆర్థికంగా పక్కన పెడితే ఆత్మీయంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా కృపగలిగిన దేవుడు దావీదుతో నిబంధన చేస్తూ ఉన్నాడు. దావీదు, నీవు నిద్రించిన తర్వాత నీ సంతానాన్ని హెచ్చించి స్థిరపరుస్తాను అన్న లేఖనము నిజంగా ప్రియులారా జేసుదాస్ గారి విషయంలో మరి మనం చూస్తూ ఉన్నాం. మునుపటి దినాలను కనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ స్థితి లేదు, ఈ హోదా లేదు, ఈ అర్హత లేదు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పది అని అంటే, తండ్రి గారు చూడలేకపోయినప్పటికీ తల్లికి చూచే కన్నులు ఇచ్చాడు. ఇందాక సాక్ష్యం చెప్పారు. కాబట్టి అతని సంతానాన్ని, భూషణ్ గారి యొక్క సంతానాన్ని దేవుడు స్థిరపరిచాడు. ప్రియులారా రెండవ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 18వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, ఆ 7వ అధ్యాయంలోనే 18వ వచనంలో, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను, నా కుటుంబం యాపాటిది, ఎంతటి వారం అని అంటా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన యందు విధేయతలుగా ఉన్నటువంటి వారిని ఆయన హెచ్చించే విధానము ప్రియులారా రెండవ మాటలో కనబడుతూ ఉంది. కాబట్టి భూషణ్ గారి యొక్క సంతానాన్ని హెచ్చించిన విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవ మాట కనుక మనం చూస్తే 29వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది అంటే, ప్రభువా ఇంతగా చేసినటువంటి నీవు ఏండి, ఈ 2 స్టేజ్ల వరకు పర్వాలేదు, 3వ స్టేజ్లోనే ప్రియులారా కొంచెం మానవులమైన మనకి సహజంగా వచ్చేది ఏంటంటే అహము, అహంకారము వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు ప్రియులారా దావీదుకి ఇచ్చిన కృపను బట్టి దావీదు స్థిరపరిచావు. ఎక్కడో అరణ్యంలో గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి యెరూషలేము సింహాసనం మీద కూర్చుండబెట్టావు. నా కుటుంబాన్ని ఒక అత్యున్నతమైన స్థితిలోనికి నన్ను ప్రవేశపెట్టావు. ఇంత స్థితి ఇచ్చిన తర్వాత ఒకవేళ నా స్థితి మర్చిపోతానేమో, నిన్ను మర్చిపోతానేమో. కాబట్టి ఎప్పటికీ కూడా నా కుటుంబం నీ పాదాల దగ్గరే ఉండాలి, నా కుటుంబం నీ నామస్మరణలోనే ఉండాలి. ఆ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను దీవించు ప్రభు అని చెప్పి మంచి ప్రార్థన చేసి ముగించాడు. ఆ రీతిగా ఈ కుటుంబం కూడా ఉండాలి అని చెప్పి దేవుడు అట్టి యోగ్యత, అట్టి అర్హత, అట్టి ఆశీర్వాదం ఈ కుటుంబానికి నిండుగా సమృద్ధిగా అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కుటుంబం కొరకు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. యేసే నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి జోషప్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి భూషణం గారి యొక్క పెద్ద చెల్లెలు గారి 3వ అల్లుడిని నేను, బొడ్డుపల్లి వారి అల్లుడిని. మరి మా అత్తమ్మ ఉంటే చాలా సంతోషించుండేదనమాట. మీరు అందరూ భూరత్ అంటారట. మేనలుళ్ళు అంటే ఎంత ఇష్టమో, ఎంత సంతోషమో ఆవిడకి, చాలా ఆనందిస్తూ ఉండేది. వారి గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉండేది. ఇప్పటి వరకు భూషణం గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి అత్తమ్మ వాళ్ళ ఒకవేళ కొన్నిసార్లు మొదట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఎంతో చక్కగా సహోదరిని కూడా ప్రేమించి వారి యొక్క అవసరతలు భూషణం గారు తీర్చేస్తూ ఉండేవారని ఆ విషయాన్ని కూడా అత్తమ్మ తర్వాత మా పాస్టమ్ గారు జెరుష కూడా తెలియచేస్తూ ఉండేటువంటి వారు. కాబట్టి ఈ కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ కుటుంబంతో, మీ అందరితో ఇటు సహవాసాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచే వారందరూ కూడా ధన్యులు అని చెప్పబడ్డది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. చాలామంది కష్టపడుతున్నటువంటి ప్రార్థన వల్ల, మీరందరూ చేసిన ప్రార్థన వల్ల మరి బిడ్డలు కష్టార్జితాన్ని అనుభవించే కృపను
దేవుడిచ్చాడు. అందును బట్టి నేను దేవుడిని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చక్కని మాటలు దైవ సేవకులు తెలియచేశారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు ఈ చక్కని గృహాన్ని లేక ఈ ఇంటిని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవుడు సహాయం చేయకపోతే ఈ అద్భుతమైనటువంటి గృహ నిర్మాణం జరుగుండేది కాదు. మరి దగ్గరుండి పనులన్నీ చూసినటువంటి బిడ్డల గురించి కూడా తెలియజేస్తున్నారు. వారికి మంచి ఆలోచన, అవగాహన, జ్ఞానాన్ని కూడా, ధైర్యాన్ని కూడా దేవుడే దయచేశాడు. కాబట్టి చక్కని గృహాన్ని కట్టగలిగారు. రెండవదిగా నేను తెలియచేయాలనుకునేటువంటి మాట ఏంటంటే, ఎక్కువ ఘనత వచ్చినట్లుగా ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడ్డది. ఇంటికంటే దానిని ఉంటాం. కాబట్టి యేసు క్రీస్తుని గురించి అక్కడ మాట్లాడుతూ ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు అన్నాడు. తర్వాత 6వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మనము స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన కుటుంబమే లేక వారి హృదయాలే దేవునికి నివాసముగా ఉండాలి. మరి భూషణం గారి గురించి నేను విన్నాను, ఈ కుటుంబాన్ని గురించి విన్నాను. చక్కని పాటలు పాడేటువంటి తలాంతు. మరి మూడవదిగా నేను తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. చాలాసార్లు చాలామంది గృహాలు కడుతూ ఉంటారు. అయితే ఆత్మీయ గృహాన్ని మనం కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి అని అంటే, ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని వలె ఉంటాడు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, లేక గాలి విసిరి ఆ ఇంటిని కొట్టినా అది కూలిపోదు అన్నాడు. ఎందుకంటే అది బండ మీద కట్టబడ్డది. అంటే క్రీస్తు అనే బండ మీద మన యొక్క గృహాలు నిర్మించుకునే బిడ్డలుగా ఉండాలి. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నేనుండే స్థలములో మీరును ఉండులాగా విశ్వాసం ఉంచామో, నమ్మిక ఉంచామో, ఆయన మరలా రాబోతున్నాడు. వచ్చిన తర్వాత మనలను తీసుకొని వెళ్ళిపోతున్నారు. మన కొరకు గొప్ప భవనాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎంతగా దేవుని సమరూపములోనికి మనము మార్చబడగలిగితే అంత మంచి గృహం పరలోకంలో కట్టబడుతుంది. కాబట్టి అక్కడికి చేరడానికి మీరందరూ సిద్ధపడాలని ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ ఉన్న అధ్యక్షుల వారు, పెద్దలు, సేవకులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి నేను మా తోడలి గారి గురించే చెప్పాలి. ఈ సమయంలో మా తోడలి గారు ఉంటే, ఆయన కనుక ఉంటే ఇక్కడ ఎలా ఉండేదంటే అండి, ఒక మరి పాటలు పాడితే ఉత్సాహం అనమాట అండి. డ్యాన్స్ చేసి పాడేవారండి. ఆయన పాటలు వినేవారు, విన్నవారు మరి చప్పట్లు కొట్టి ఆయన్ని ఇంకా 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 బాగా హెచ్చరిక పుట్టేలాగా చేసేవారండి. ఆయన అలా చేస్తూ ఉన్న పెద్ద వయసులో కూడా చేస్తున్నప్పుడు మేము ఆయన తోడళ్ళుగా, ఆయన మరదలుగా, ఆయన భార్య, ఆయన బిడ్డలు కూడా భయపడేవాళ్ళం. స్టేజ్ మించి పడిపోతారేమో అనే భయంతో మేము అలా చూస్తూ ఉండిపోయాం. కానీ ఎవరు చెప్పిన ఆయన వినేవారు కాదు. ఆయన చేయాలనుకున్నది చేసేవారు. ఆయన రోడ్డు మీద వెళ్ళేవారిని ఎవరినైనా సరే, ఆయన ఎవరో తెలియపోయినా సరే, ఏమండో ఆగండి అని కేకేసి మీరు ఎవరండి అని తెలుసుకుని మాట్లాడే స్వభావం కలిగిన భూషణం గారండి. నిజంగా మరి వారి ఇద్దరు అన్నదమ్ములండి. వారి ఇద్దరు అన్నదమ్ముల్లో నన్ను కూడా ఒక సొంత తమ్మునిగా ఆయన భావించి నన్ను తోడళ్ళుగా పలకరించేవారు కాదు. శేఖర్ అని కేకేసేవారు అంతేండి. శేఖర్ ఇటురా, అది చేయాలి, ఇది చేయాలి. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న బాధాకరమైన విషయం ఏం చెప్తున్నానంటే, ఆయన బ్రతికుండగా నాతో అనేక మార్లు చెప్పారు, నాకు 3 కుమారులు ఉన్నారు, ఒక్కరు కూడా నివాస స్థలాన్ని ఏర్పరచుకోలేదు, నేను చూస్తానో చూడలేనో అని ఎంతగానో బాధపడి చెప్తూ ఉండేవారండి. అయితే ఆయన లేకపోయినా ఈ బిడ్డల నివాస స్థలం గురించి ఆయన అప్పుడే ఎంతగానో దేవుణ్ణి అడిగాడు. కాబట్టి ఈ దినాన్ని ఆయన అడిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఆయన బిడ్డలను ఆశీర్వదించాడండి. మరి పెద్ద కుమారుడు దాసు ఎంత నెమ్మదస్తుడంటే అసలు వెళ్ళేవారిని మాట్లాడ్డు, వచ్చేవారితో మాట్లాడ్డు. ఆయన పలకరిస్తే మాత్రమే పలుకుతాడు. అయితే గొప్ప సింగర్ అండి, ఆయన చాలా గొప్ప సింగరు. అయితే రెండో కుమారుడు సీను, ఆయన ఉన్న దాంట్లోంచే ఇంకా ఎక్కువగా ఎక్కడి నుంచైనా తెచ్చి అనేక మందికి పెట్టాలి అని ఆశ కలిగి ఉంటాడు ఇప్పుడు కూడా.
మూడవ కుమారుడు ఎప్పుడు కూడా చాలా తెలివైనవాడు, చాలా ధైర్యవంతుడు, బలవంతుడండి. ఆయన మాటలు అనేక మందికి బలాన్నిస్తాయి. ఆయన మాటలతోనే అందరి కడుపు నింపేస్తాడు. అది దేవుని మాటలతో. ఆయన అంత గొప్ప వాగ్దాటి కలిగిన వాడు. అయితే కుమార్తె ఉన్నదండి. ఆమె దేవుని కృపలో, దేవుని యొక్క ఆశీస్సులతో ఆమె పెరుగుతూ ఉంది. అయితే ఆమె ఇక్కడ ఉండట్లేదు, కానీ దువ్వాడలో ఆమె నివాస స్థలం ఏర్పరచుకుందండి. ఆమె భర్త గారు జ్యోతిబాబు గారు డాక్టర్ గారు తమ్ముడండి ఆయన. అయితే వారి ఇరువురిని, వారిద్దరికి ఇచ్చిన బిడ్డలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇక్కడ చిన్న స్థలం కొనుక్కోవాలంటే చాలా కష్టం. అయితే నా బిడ్డ అక్కడ విశాఖపట్నంలో మంచి స్థలాన్ని కొనుక్కొని చక్కని బిల్డింగ్ కట్టుకుందండి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరైతే ఆయన సేవ చేస్తారో ఆయన చేసిన బిడ్డలను యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడంటే వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదిస్తాడని ఈ యొక్క కార్యక్రమాలను బట్టి తెలియపరచబడుతుందండి. అయితే నేను నా విషయం కూడా చెప్పాలి. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను సెకండేటిపల్లి రావి సంపత్రావు గారే 4వ కుమారునండి. రావి సంపత్రావు గారు అంటే లోదరన్ హై స్కూల్ కట్టక ముందు నుంచి పనిచేసి అందులోనే కూలివానిగా ఒక అటెండర్గా రిటైర్ అయ్యి ఆయన వెళ్ళాడు. ఆయన 4వ కుమారుని. మేము 5 అన్నదమ్ములం. అయితే నేను ఇక్కడ చిన్నగా చదువుకున్నాను, ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాను. తర్వాత హాస్పిటల్ సంబంధించిన ట్రైనింగ్ ఏదో కొద్దిగా చేసి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పని చేస్తున్నానండి. అక్కడ చాలామంది ఇక్కడికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, అనేక మంది మేలు పొందారు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మా జోసెఫ్ గారు చెప్పినట్లుగా నా దగ్గరికి వచ్చి నా అడ్రస్ ప్రకారం మీరు కనుక్కుంటే ఎట్టి సమస్యనైనా ఎటువంటి సహాయమైనా చేయగలనని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ గృహం విషయం మాట్లాడుతున్నాం. ఈ గృహము ఎంతగా అనేక మంది సాల్తీలు ఉంటే సరిపోదు, కానీ దాని యొక్క పర్యవేక్షణ, దీనికి ఈ గృహం ఇంత చక్కగా కట్టబడటానికి జోసెఫ్ గారు, సిరీన్ గారు, వీళ్ళ సహాయంతో పాటు ఈ గృహానికి ఇంత అందాన్ని తెచ్చిన సామ్యుల్ గారు, ఇది చక్కగా కట్టడానికి కారణమైన వారు, చక్కగా తయారవడానికి ఆ సామ్యుల్ గారు చేసిన కృషి ఎంతైనా ఉందని నేను ఇక్కడ చెప్పడానికి ఆశ్చర్యపడినండి. ఎందుకంటే ఆయన పగలకి పగలు, రాత్రికి రాత్రి ఎప్పటికప్పుడు చూసుకుంటూ పర్యవేక్షిస్తుండగా ఈ గృహం ఇలా కట్టబడింది. ఈ గృహం చూసి అందరం కూడా సంతోషిస్తున్నాం. అయితే కోడలు శాంతిని బట్టి, కోడలు సునీతను బట్టి, ఇంకో కోడలు అమ్మాయి లేదండి ఇక్కడ, వీళ్ళందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారి మామను ఏ విధంగా అయితే గౌరవిస్తారో నన్ను కూడా అదే విధంగా గౌరవిస్తారు. ఇప్పటికీ కూడా నాకు కూడా ప్రత్యేకంగా తమ మామయ్య, చిన్నమాయ్య అని ఎవరు కూడా చెప్పరు, మామయ్య వచ్చారు అంటారు. అంటే పిల్లలు ఎవరైనా చిన్న తాతయ్య అంటే ఈ పిల్లలు ఏమని చెప్తారంటే, ఇంకో తాతయ్య లేరు కదమ్మా, ఈయనేగా తాతయ్య అని వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది. ఇంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నానండి. అందరము కూడా ఈ యొక్క సంతోషంలో పాల్గొన్నందుకు, నేను కూడా మీతో పాటు పాల్గొని సంతోషిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జోసెఫ్ పాస్టర్ గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నానండి. ఇది ఎంతో సంతోషకరమైన సమయము. నాకు కించిత్ నిరుత్సాహం అని నేను చెప్పలేను, కానీ సహోదరుడు యేసుదాస్ కనుక ఉండుంటే ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ కట్టడము, తర్వాత రక్త సంబంధికులు, బంధువులందరినీ చూసి ఎంతో సంతోషించేవాడు. ఎక్కడో పరోక్షంగా చూస్తున్నాడేమో, కానీ ఇక్కడ కనుక ఉన్నట్టయితే చాలా సంతోషం. ప్రియులారా, చాలా విషయాలు అనుభవం కలిగినటువంటి దేవుని సేవకులు, దేవుని పనిలో ఉన్నవారు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. నేను ఇప్పుడు సమయాన్ని ఎక్కువ తీసుకోవాలని నా ఉద్దేశం కాదు. రక్షింపబడిన కుటుంబంలో రక్షణ సునాదము వినపడుతుందని తోటి సోదరులు చెప్పడం, దేవుని సేవకులు చెప్పడం సంతోషం. తర్వాత మందసం గురించి అదే రీతిగా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు చెప్పిన
ప్రత్యేకమైన ఆ వాగ్దానం గురించి ఎంతో విలువైన విషయాలు చెప్పబడింది. ఇల్లు నిజమే, కానీ కుటుంబపు వ్యవస్థలో ఇల్లు ఉండాలి. కానీ ఇందాక ప్రియులు ఆంధ్రేయ గారు ఒక మాట చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 ప్రభువారి గురించి చెబుతూ, ఆయన కుమారుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును చేపట్టిన ఎడల మనమే ఆ ఇల్లు అని వ్రాయబడింది. కాబట్టి అటువంటి ఇంటిగా బిడ్డలు యేసుదాసు, శాంతకుమారి తన పిల్లలు ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. సామెతల గ్రంథంలో చెప్పబడినట్టుగా జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అని వ్రాయబడింది. నిజమే, శాంతకుమారి తన భర్త ఇల్లు కట్టుకున్నారు, కానీ ఏ విధంగా దేవుడు సాయం చేశాడో ఆ బిడ్డ చెప్పకపోవటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంతమందిలో. ఎందుకంటే ఆ బిడ్డను చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును. శాంతకుమారే కాదు, వాళ్ళ చిన్నక్క, వాళ్ళ పెద్దక్క, వాళ్ళ తమ్ముడు అందరూ నేను ఎరుగుదును, నాకు తెలుసును. యేసుదాసు అత్తోరు ఊరు, మా ఊరు లక్కవరం. కాబట్టి మరి ఆ బిడ్డ కనుక అందరి ఎదుట దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు చేసిన మేళ్లను కొద్ది నిమిషాలు పంచుకుని ఉంటే అది ఎంతో దేవునికి మహిమ. సరే, అది తప్పని నేను అనడం లేదు, కానీ నేను ఇక్కడ ఉన్నాను కనుక నేను సంతోషించేవాళ్ళు మొదటి వాడిని. కాబట్టి మరి ఆ బిడ్డలు యేసుదాసు, శాంతకుమారిలు ప్రార్థనాపరులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. మరి సోదరుడు జోసెఫ్ నా అంక చూడక్కర్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 చదివించి నేను ముగించేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షించబడిన వారు పరజనులు కాదు, పరజనులను పరదేశులై ఉండక పరదేశులు అనగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని వారు, దేవుని రాజ్యానికి అర్హులు కాని వారు అటువంటి కేటగిరీలో వస్తారు. పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే సోదరి శాంతకుమారి, యేసుదాసులు మర్చిపోకుండా తమ కుటుంబంలో ఎల్లప్పుడూ రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతిస్తూ ఘనపరుస్తూ అనేక మందికి మాదిరిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అయ్యగారు సమయం లేని కారణం చేత మరి త్వరగానే ముగించారు. వారికి ఇవ్వబడిన సమయంలో ముందే ముగించేశారు. కాబట్టి విజ్ఞులు వారు చాలా విజ్ఞులు కాబట్టి ముందుగానే ముగించారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా మరి పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనమే ఆయన ఇల్లు. పరలోకంలో మనకు ఆయన ఇల్లు, భూలోకంలో మనమే ఆయనకు ఇల్లు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియజేసిన మరి అంకుల్కి, అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ, మరి శామ్యుల్ గారు ఎక్కడున్నా త్వరగా పైకి వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి మా అన్నయ్య, వదిన ఎంత డబ్బులు పంపించినా మరి ఇక్కడ ఉండి వారు ఎంతో దానిని సద్వినియోగపరిచి చక్కటి కట్టడానికి దేవుడు వారికి ఎంతగానో మంచి జ్ఞానమును వారికి దయచేశారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, వారు మరి ఎక్కడున్నప్పటికీ త్వరగా పైకి వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా మనం చేస్తూ, లోపల రాజా ఒక ప్రత్యేకమైన పాట. నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ దిన గృహ ప్రతిష్ట ఆరాధన కూడికను అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి దైవ సేవకులు జోసెఫ్ గారికి, వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన గృహ ప్రతిష్ట ఆరాధన కూడిక ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసినటువంటి మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు.
ఇంతవరకు దేవుడు అద్భుతముగా ఈ యొక్క కూడికను జరిగించారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ కూడిక మరి విచ్చేసినటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, మరి దైవ సేవకులకు, ఆత్మీయులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అలాగే మరి చక్కటి పాటలు పాడి మరి వినిపించినటువంటి బిడ్డలందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తున్నాను. మరి మా తోడళ్ళు జేసుదాస్ గారు ఇజ్రాయెల్ దేశంలో, వారి సతీమణి శాంతకుమారి, వారికి 3 పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనాదికాల సంకల్పాన్ని బట్టి మరి ఇక్కడ స్థలం కొంటామని మేము ఎన్నడూ అనుకోలేదు. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప ఉన్నది. ఇలాంటి ఇల్లు కడతారని వారు అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ తను ప్రేమించి వారికి దేవుడు తను దాచించిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనబడదు, అది చెవికి వినబడదు, అది హృదయానికి గోచరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంతవరకు మీరెంతగానో మమ్మల్ని ప్రేమించి మరి వేచి ఉన్నందుకు, ఎంతో వేడి అయినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ మరి ఈ కూడికలు మీరందరూ కూడా మాతో ఏకీభించి ఉన్నందుకు మీకు వందనాలు. మీకు అందరికి కూడా చక్కటి విందు ఏర్పాటు చేయబడింది. అందరూ భోజనాలు చేసి ఈ కుటుంబం కొరకు మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. ఆనంద్ గారు మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఉదయకాల సమయంలో డెడికేషన్ కార్యక్రమాన్ని ఎంతో దీవెనకరంగా జరిగించినందుకు వందనాలు అయ్యా. ఈ దినం నుండి మరి మా అన్నయ్యోళ్ళు మీ యొక్క ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మరి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పెద్దలకు కానీ, దైవజనులకు కానీ, గ్రామస్తులకు, సంఘస్థులందరికీ మీ యొక్క సహాయ సహకారాలు మా యొక్క పెద్దన్నయ్య వారి కుటుంబానికి అందించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ మరి అయ్యగారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. అందరూ లేచి నిలబడదాం. ఇంతవరకు అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని ప్రభు కొనసాగించినటువంటి దాన్ని బట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యము నెరిగినటువంటి పిల్లలమే. అతడు నీటి వాగుల వరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. క్రైస్తవ జీవితము ఫలమిచ్చే చెట్లు వలె ఉండాలి. అలా ఉండటానికి కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, కృపగలిగినటువంటి తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాలము 10 గంటలకెల్లా తండ్రి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచారు. ఎవరికి అలసట కానీ, ఆందోళన కానీ, హృదయ వేదన కానీ, భయము కానీ లేకుండా సంతోషముగాను సమాధానముగాను నిర్మించబడిన ఈ గృహమునందు ప్రవేశించి మీ నామమును గణపరిచి ఆరాధించి స్తుతించినట్లుగా అనేక మంది దైవజనులను మీరు సిద్ధపరిచి మీ పని నిమిత్తమై వాడుకున్న దాన్ని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ముఖ్యముగా శాంతినగర్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించి ప్రభా ఐక్యత, ప్రేమ, సమాధానము సంఘములో మీరు నిత్యముగా బలపరుస్తూ మాదిరికరమైన బిడ్డల వలె మేము ఉండటానికి సంఘమునంతటినీ మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి, మాలో ఒక్కరి వలె మీ యొక్క ప్రియ దాసులు ప్రభా జేసుదాస్ గారి యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి మాతో ఐక్యపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ దాసులు చేయించున్న పనిని, వారుంటున్న స్థలమును మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ కుమార్తె యొక్క తండ్రి ఉద్యోగమును మీరు దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ, గృహము ఎప్పుడు వస్తూ ఉంది అంటే తండ్రి అనేక మంది ద్వారా తెలియచేయబడినటువంటి మాటలు తండ్రి మా హృదయమును మీకు సమర్పించినప్పుడు తండ్రి మమ్మను మేము మీకు సమర్పించుకొని ప్రభా మీ మీద ఆశ కలిగి ఉన్నప్పుడు యెహోషువ వలె తీర్మానము చేయబడిన కుటుంబము వలె ఎవరు ఎక్కడ ఏ రీతిగా ఉన్నా నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించుదామని కృత నిశ్చయముతో మీ నామమును గణపరిచేటువంటి కుటుంబముగా ఈ కుటుంబాన్ని బలపరచమని అడుగుతున్నాం. జేసుదాస్ గారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని వారికి ఇచ్చిన 20 కుమారులు, కుమార్తెను బట్టి వందనాలు తండ్రి. వారి విద్యా జీవితము ప్రభా మీకు ఎంతో ప్రభా ఇష్టముగాను వారి జీవితాలకు మేలుకరముగాను ఉండినట్లు కృపను దయచేయండి. జేసుదాస్ గారి యొక్క తల్లిని బట్టి వందనాలు ప్రభా. తల్లి యొక్క కోరికను మీరు మన్నించి
ప్రభా తండ్రి దేనినైతే ప్రభా తను చూడలేకపోయి ఉన్నారో ఇప్పుడు వారి ఆత్మ కూడా సంతోషించినట్లు కృపను దయచేయండి తండ్రి. వాక్యములోను సాక్ష్యములోను అలాగనే తండ్రి హెచ్చరికలలోను మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ తిరిగి ప్రభా మేమందరమును చేరి వచ్చిన సంఘమును విందంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ కొదువ లేకుండా విస్తారమైనటువంటి ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరూ తృప్తి పొంది కుటుంబము కొరకు ప్రార్థించినట్లు కృపను దయచేయమని మమ్మల్నందరినీ ముఖ్యముగా తండ్రి అభిషక్త గళమును ప్రభు మీ కృపాసలకు అప్పగించుకుంటూ విశ్వాస సమూహమును మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పవిత్ర నామములో ఈ మనవులను అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క కృప, ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము, దీవెన తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ ఎట్టి నిర్మాణమును ప్రభు కృప ద్వారా నిర్మించుకున్నటువంటి కుటుంబం అంతటికీ బంధువర్గానికి ప్రభు నిత్యముగా తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా క్రిందకు వెళ్ళి భోజనాలు చేయాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో రాజా ఆ బృందం ఒక పాట పాడతారు.
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదం పాడెదం. పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడెదము. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను. నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యము నీతోనే జీవింతు. సత్య సాక్షిగా జీవింతు. రక్షణతో నన్ను రక్షించెన్. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్. ఏక రక్షకుడు యేసే. లోక రక్షకుడు
దేవుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై